హాయ్ అండి అందరికీ. అండ్ ముందుగా యంగ్ పాలిటిక్స్ మీడియాకి స్వాగతం. అండ్ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, రంగనాథ్ గారు ఒక ఒక 1 అవర్ బ్యాక్ 2 అవర్ బ్యాక్ ఏదైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారో ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడదాని వచ్చాను నేను. ముఖ్యంగా ఇది అంటే లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఎఫ్టీలో కానీ బఫర్ జోన్లో ఉంటున్న వాళ్ళకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విషయం ఏంటిదంటే, ఎవరైతే ఎఫ్టీలో కానీ బఫర్ జోన్లో కానీ ఓవర్ ద పీరియడ్ ఉంటున్న ఎవరైతే ఇప్పుడు నుంచి ఇంతకుముందే పాస్ చేయడం జరిగింది స్టేట్మెంట్. అంటే దానికంటే ముందు కూల్చేసిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి అయితే ఎవరైతే ఓవర్ ద పీరియడ్ ఉంటున్న వాళ్ళు ఉంటున్నారో, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బఫర్ జోన్లో కట్టుకుని ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు, వాళ్ళకైతే ఏం చేయం మేము. అండ్ ఎవరైతే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళని కూల్చేస్తామని చెప్పారు. అండ్ ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బిల్డింగ్లు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి అమ్మేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పారు. అండ్ అంటే మోసపోయి కొనుక్కోకూడదని, అది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అని తెలుసుకోండి అని చెప్పారు. ఒకవేళ మీకు తెలియకపోతే నియర్ బై ఉన్న లాయర్లను కానీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ ల్యాండ్ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ వస్తుందా లేదా అని కొనుక్కుంటే బాగుంటుందని చెప్పారు. కొనుక్కున్న తర్వాత ఏం చేయలేమండి, ముందే ఏదైనా ఉంటే జాగ్రత్త పడి ఉంటే బాగుంటుంది. అలా ఇప్పుడు దాకా చాలామంది నష్టపోయారు. సో ఇప్పటి వరకు అయినా విల్లాస్ అయితే అమ్మేటోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర జాగ్రత్త కొనేవాళ్ళు. అండ్ అలాంటి వాళ్ళు ఇప్పుడు కబ్జాలు చేసి చాలామంది అమ్మేసేటోళ్ళు ఉంటారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది అంతా జరగడానికి కారణం పర్మిషన్ ఇచ్చేది ఏదైతే అగ్రికల్చర్ అంటే ఇది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పర్మిషన్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు చేసిన పెద్ద అసలు వాళ్ళని శిక్షించాలి నన్ను అడిగితే. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసి ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్లనే కదా వాళ్ళు కట్టుకోవడం కానీ ఆక్రమణ చేయడం కానీ ఇలాంటి జరిగింది. అప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటుండే బాగుండేది, నా ఒపీనియన్ అయితే. సో ఇదే విధంగా నాకు తెలిసినంత దొరికితే ఈ స్టేట్ మొత్తంలో అన్ని చోట్ల డిమాలిషన్ చేయడం జరుగుతుంది. అన్ని చెరువులు కానీ ఆక్రమించబడ్డ ఏదైతే ల్యాండ్స్ ఉంటాయో అన్ని డిమాలిషన్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొంటున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీలో ఉందా అని చూసుకుంటే బాగుంటుంది. ముందు కూడా ఫ్యూచర్లో ఇదే ప్రాబ్లం వస్తుంది డెఫినెట్గా. చాలామంది చెప్పడం ఇదే, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఫ్యూచర్లో కొంచెం పర్యావరణ శాఖని కాపాడడం కోసం వచ్చే విధానంలో ఖచ్చితంగా ముందు కూడా ఇలాంటి అబద్ధాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొనేటప్పుడైనా మంచి ప్లేసెస్ చూసుకుంటే బాగుంటుంది. అండ్ అదేవిధంగా మీరేమనుకుంటారు అదంటే ఇప్పుడు కొన్ని వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే, రంగనాథ్ గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఉండో వాళ్ళది ఒక బిల్డింగ్ కొలాప్స్ చేయట్లేదంట. అండ్ డబ్బులు ఎవరైతే ఇయ్యలేని వాళ్ళు మిడిల్ క్లాస్లో ఉన్నారో వాళ్ళ బిల్డింగ్ అంటే కొలాప్స్ చేస్తుందని బయట న్యూస్ రన్ అవుతుంది. అండ్ పబ్లిక్ కూడా ఎవరైతే కొలాప్స్ చేసిన వాళ్ళు పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి నిజంగా ఈ గవర్నమెంట్ ఎలా అంటే నిజంగా అలా చేస్తుందా లేదా అనేది ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. మేబీ నాకు తెలిసినంతవరకు అయితే గవర్నమెంట్ అంటే కొన్ని విషయాల్లో సేఫ్టీగా రన్ అవుతుందా లేదా అది నాకు తెలియదు. ఎందుకంటే బయట నుంచి వస్తున్న ఈ న్యూస్ ఏంటంటే, డబ్బులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళని వదిలేస్తారు, వాళ్ళ బిల్డింగ్లు ఏమని ముట్టుకోవట్లేదు. అదే మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళు ఆలోచించకుండా కొలాప్స్ చేస్తారు. కనీసం నోటీసులు కూడా ముందే జారీ చేయడం కానీ లేకపోతే సామాన్లు అన్నీ ముందే తీసేయమని చెప్పడం మాత్రం ఏం జరగట్లేదని చెప్తున్నారు. సో నాకు తెలిసినంతవరకు అయితే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పర్లేదు, బాగానే ఉంది. కానీ ఎవరైనా ఉండొచ్చు ఈ అధికారంలో, ఎవరైనా అంటే కట్టుకున్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు, రియల్ ఎస్టేట్లో ఎవరిని కానీ లెక్క చేయకుండా కొలిస్తే బాగుంటుంది. చిన్న వాళ్ళు మాత్రమే కొలుస్తారని బయట నుంచి స్టేట్మెంట్, ఇది ఎంతవరకు నిజం అనేది మీరు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.